నమస్తే. బనగానపల్లె పేరు చెప్పగానే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుర్తుకొస్తారు. తత్వవేత్తగా, కాలజ్ఞానిగా ఆయన భక్తుల హృదయాలలో నిలిచిపోయారు. ఆధ్యాత్మికతతో పాటు రాజకీయంగానూ బనగానపల్లెకు విశిష్ట స్థానం ఉంది. దేశానికి ఎంతో మంది నేతలను ఈ గడ్డ అందించింది. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో గతంలో ఉన్న కోయలకుంట్ల రద్దై బనగానపల్లె ఏర్పడింది. కోయలకుంట్ల అసెంబ్లీ పరిధిలోని 4 మండలాలు, పాణ్యం పరిధిలోని బనగానపల్లె మండలాన్ని కలిపి బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద గుహల్లో ఒకటైన బెలూం గుహలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్లు పెత్తనం కనిపిస్తోంది. పార్టీలు వేరైనా ఆ కులస్తులకే అవకాశం దక్కుతోంది. నియోజకవర్గంలో బనగానపల్లె, అవుక్కు, కోయలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలు ఉన్నాయి. కులాల వారీగా చూస్తే రెడ్లు అత్యధికంగా ఉంటారు. ముస్లిం, వాల్మీకి, మాల, యాదవ ఓటర్లు వరుస క్రమంలో ఉంటారు. మాదిగ, బలిజ ఓటర్లు కూడా గణనీయంగా కనిపిస్తారు. ఆర్థికంగా బలమైన రెడ్లు రాజకీయంగానూ హవా చాటుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 ఎన్నికల్లోనూ 3 పార్టీలు గెలిచాయి. గెలిచిన వారంతా రెడ్లు కావడం విశేషం. 2009కు ముందు రద్దయిన కోయలకుంట్ల అసెంబ్లీ స్థానంలో కూడా రెడ్లు తప్ప ఇతరులు గెలిచిన దాఖలాలే లేవు. కోయలకుంట్ల స్థానంలో గెలిచిన బివి సుబ్బారెడ్డి ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను, శాసనసభ స్పీకర్ గాను పనిచేశారు. ఆయన 1962, 1972 ఎన్నికల్లో 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాష్ట్రంలో రికార్డు. ఆయన కుమారుడు నరసింహారెడ్డి కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కర్రా సుబ్బారెడ్డి 3 సార్లు గెలవగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా రామకృష్ణారెడ్డి కూడా కోయలకుంట్ల నుంచి 2 పర్యాయాలు గెలిచారు. బనగానపల్లెలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం నడిచిందని చెప్పాలి. ఇక్కడ ఆ ఫ్యామిలీకి బలమైన క్యాడర్ ఉంది. రామకృష్ణారెడ్డి టీడీపీ, కాంగ్రెస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వైసీపీలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కన్నుమూయడంతో చల్లా కుమారుడు భగీరథ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే భగీరథ రెడ్డి కూడా మృతి చెందడంతో చల్లా ఫ్యామిలీలో బలమైన నేతలు లేకుండా పోయారు. భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇక్కడ కాటసాని రామిరెడ్డి కుటుంబం కూడా బలంగా ఉంది. బనగానపల్లె అసెంబ్లీ స్థానంలో కాటసాని రామిరెడ్డి 2 సార్లు గెలిచారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడైన రామిరెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచారు. 2019లో వైసీపీ టికెట్ పై విజయం సాధించారు. 2014లో బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. వాల్మీకి, బోయా ఓటర్లలో టీడీపీకి కొంత ఆదరణ ఉంది. మాదిగ, బలిజల మద్దతు కూడా దక్కడంతో 2014లో గెలిచింది. కానీ 2019లో మాత్రం మైనారిటీ, రెడ్డి కాంబినేషన్ కు మాల ఓటర్లు కూడా తోడవడం వైసీపీ విజయానికి ఉపయోగపడింది. ఈ ఎన్నికల్లో కూడా కాటసాని రామిరెడ్డికే టికెట్ కేటాయించారు వైఎస్ జగన్. ఇక్కడ మరోసారి గెలిచి సత్తా చాటాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భావిస్తున్నారు. జగన్ చరిష్మా, నియోజకవర్గంలో తాను చేసిన పనులే గెలిపిస్తాయని కాటసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే బీసీ జనార్దన్ రెడ్డికి మరోసారి టికెట్ దక్కింది.